ఈరోజు కొలతలతో మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. కింద ఖర్చు కోసం మనం మార్కు గీసుకున్నాం. దీని లెంత్ 14 ఇంచీలు. 14 ఇంచీలకి మనం మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి మార్క్ చేసుకుందాం. అక్కడి నుంచి 14 ఇంచీలు ఉంది పొడవు. అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను నేను. డౌన్ కూడా 6 ఇంచెస్. $38.5 ఉంది హై చెస్ట్. 38.5కి 4వ భాగం మనం పెట్టుకుందాం. పావు తక్కువ 10 ఇంచీలు. నడుం 35. నాలుగో భాగం 8.30 మనం పెట్టుకున్నాం. 35 ఇంచీలు నడుం. ఇప్పుడు మార్క్ గీసుకుందాం. మనం పైనుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ మనం వేసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్గా మనం మార్క్ చేసుకుందాం. ఖర్చు వదిలేసి మనం కొలుచుకుందాం. 18.5 ఆర్మ్ హోల్. అది 4వ భాగం 9.5 మనం పెట్టుకున్నాం. కరెక్ట్గా సరిపోయింది. నెక్ డౌన్ బ్యాక్ 10.5. దానికి ఖర్చు కోసం మనం వదిలేసి మార్క్ చేసుకుందాం. డీప్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అక్కడి నుంచి మనం రౌండ్గా మార్క్ చేసుకుందాం. ఇవి 2 బ్లౌజులు, 2 కలిపి ఒకేసారి మనం కటింగ్ చేసుకుంటున్నాం. ఈ 2 బ్లౌజులు కలిపి ఒకేసారి మనం కటింగ్ చేసుకుంటున్నాం. ఒకటే మెజర్మెంట్ కనుక 2 బ్లౌజులు ఒకసారి కటింగ్ చేసుకుంటున్నాం. నెక్ రౌండ్ మనం కట్ చేసుకుందాం. ఆ 2 కూడా మనం సమానంగా పెట్టుకుందాం. షోల్డర్ దగ్గర 2 సమానం పెట్టుకొని మనం బ్యాక్ డాట్ వేసుకోవటానికి కాట్లు పెట్టుకుందాం. అక్కడ 1 ఇంచ్, హాఫ్ ఇంచి. ఇక్కడ చిన్నది హాఫ్ ఇంచి మనం కట్ చేసుకుందాం క్రాస్గా.
ఈ క్రాస్ కట్ చేయటం వలన సైడ్ మనకి ముడతలు రాకుండా సైడ్ కిందకి దిగిపోకుండా ఉంటుంది. ఇది ఒక టిప్పు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాటు పెట్టుకుందాం మనం. హ్యాండ్స్ 4 మడతలు వేసుకుందాం. హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్ ఉంది. దానికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకుందాం. మూడున్నర కిందకు వదిలేసి 7 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ 18.5, క్రాస్లో 18.5 సరిపోతుందా లేదా మనం చెక్ చేసుకుందాం. అప్పుడు ఒక మార్కు మనం అక్కడ క్రాస్లో వేసుకున్నాం. లూజ్ 15.5 ఉంది. లూజ్కి ఒక మార్క్ మనం చేసుకుందాం. అలాగే రౌండ్ షేప్లో మనం హ్యాండ్ కట్ చేసుకుందాం. రెండిట్లకి హ్యాండ్స్ ఒకేసారి మనం కటింగ్ చేస్తున్నాం. పైన సమానంగా మనం కటింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం వదిలినటువంటి దానికి ఒక చిన్న కాటు పెట్టుకుందాం. సైడ్ ఖర్చు కోసం కూడా ఒక కాటు పెట్టుకుందాం మనం. అలాగే సెంటర్ కాటు, ఇప్పుడు ఫ్రంట్కి లోతు, ఫ్రంట్ అని తెలియటానికి ఒక లోతు కోసం మనం ఒక 1/2 ఇంచి మనం కటింగ్ చేసుకుందాం. 1/2 ఇంచి మొక్క తీసాం మనం. అది ఫ్రంట్ అని తెలియటానికి ఒక చిన్న కాటు పెట్టుకుందాం. కుట్టేటప్పుడు ఫ్రంట్ అని కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది. హ్యాండ్ లూజ్ 15 ఇంచెస్. ఇప్పుడు ఫ్రంట్ మనం కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పరిచి ఆర్మ్ హోల్ దగ్గర క్రాస్లో ఒక మార్క్ వేసుకున్నాం. అక్కడి నుంచి మనం కొంచెం ఖర్చు వదిలేసి బ్యాక్ కంటే కటింగ్ చేసుకుందాం ముందు. అలాగే ఫ్రంట్ బ్యాక్ నెక్ మనం కటింగ్ చేసాం కదా, ఫ్రంట్ కూడా ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకుందాం మనం. అలాగే ఫ్రంట్ ఉక్కులు పట్టి దగ్గరికి కూడా బ్యాక్తో సమానంగా మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫ్రంట్ ముడతలు రాకుండా ఉండటానికి
ముందుగానే మనం ఫ్రంట్లో డాట్ మనం పెట్టుకుంటున్నాం. ఇది ఒక టిప్పు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ముందుగా పెట్టుకోవడం వలన ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఫ్రంట్ ఆర్మోలు పర్ఫెక్ట్గా వస్తుంది, సంఖలో ఎక్కడా కూడా ముడతలు రావు. ఎందుకంటే సమానంగా మనం ఆర్మ్హోల్తో పాటు మనం పెట్టుకుంటాం. దాంతో పాటు బ్యాక్తో సమానంగా అలా ఒకసారి మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఉంది. క్రాస్లో మనం ఒక ½ ఇంచి పైకి పెట్టుకుందాం. కుట్టేటప్పుడు ఆ ½ ఇంచి 7 వచ్చేస్తుంది. అంటే 6½ మనం పెట్టుకుంటే కుట్టిన తర్వాత 7 వస్తుంది. అలా మార్క్ చేసుకుందాం. దానికి ఒక రౌండ్గా ఒక మార్క్ గీసుకోండి. అలాగే సైడ్ షేప్ పట్టి కోసం ఒక 2 ఇంచీలు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం తీసి మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ ఉక్కులు పట్టి 4½ పెడుతున్నాను నేను. అలాగే ఫ్రంట్ సెంటర్ డాట్ 10 ఇంచీస్, కిందకి వచ్చేసి 13 ఇంచీస్. ఖర్చుతో కూడా మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఫ్రంట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం ఫ్రంట్ డాట్ కోసం. అలాగే 3:30 ఫ్రంట్ డాట్ ఉక్కు దగ్గర నుంచి సెంటర్కి 3:30 పెట్టాను. అక్కడి నుంచి క్రాస్గా ఒక మార్క్ గీసుకుందాం. గీసుకున్న దగ్గర ఆ పైనుంచి కిందకి ఎంత అయితే ఉందో అంతా క్రాస్లో ఒక మార్క్ మనం చేసుకుందాం. ఇప్పుడు 1.5 డాట్ కోసం 1.5 మనం మార్క్ చేసుకొని అటు 1.5 ఇటు 1.5 3 ఇంచీస్ వస్తుంది. సెంటర్ ఒక మార్క్ గీసుకుందాం. నిలువులో ఎంత వచ్చిందో అటు సైడ్ క్రాసు ఇటు సైడ్ క్రాసు కూడా మార్క్ అంతే మనం చేసుకుందాం. అలాగే పైన మనం 4.5 పెట్టాము, అక్కడి నుంచి క్రాస్గా దాన్ని మనం తీసుకుందాం. ఇది 4.5-5 ఇంచీల కంటే ఎక్కువ పెడితే ఫ్రంట్ ఎక్కువైపోతుంది. ఇది ఒక టిప్పు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చిన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ సైజు వాళ్ళకి 4 ఇంచీస్ కూడా పెట్టవచ్చు. 4 ఇంచెస్ దగ్గర నుంచి మనం పెట్టుకోవచ్చు. బాగా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎదర పొడవు కావాలనుకున్న వాళ్ళకైతే 6 ఇంచీలు అలా కూడా పెట్టవచ్చు. మినిమంగా ఈ సైజు వారికి ఈ 38 సైజుకి 4.5-5 ఇంచీలు కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే 35 నడుము, ఆ నడానికి మనం 4వ భాగం మనం పెట్టుకున్నాం. ఫ్రంట్ డాట్లు వదిలేసి అలాగే చెస్ట్లో 38.5లో 4వ భాగాన్ని మనం పెడుతున్నాం కరెక్ట్గా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ యొక్క డాటు సంఖలో డాటు మనం పట్టేసాం, ఆర్మ్ హోల్ డాట్ మనం పట్టాం కనుక దాని దగ్గర నుంచి 4వ భాగాన్ని మనం ఖచ్చితంగా పెడుతున్నాం. పావు తక్కువ 10 ఇంచీలు
ఫ్రంట్ రౌండ్ మనం కటింగ్ చేసుకుందాం. రౌండ్గా నెక్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకుందాం. మనం వేసిన మార్కు దగ్గర నుంచి ఖర్చుకు వదిలేసి అక్కడి నుంచి మనం షేపు ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ షేప్ ప్రకారంగా మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ డాట్లకి మనం కాట్లు పెట్టుకుందాం. మార్క్ చేసినటువంటి దానికి షేప్ పట్టీలు. షేప్ పట్టి మనం తీయాలంటే ముందుగానే మనం సైడ్ ఇవన్నీ కొలుసుకోవాలి. దానికి ముందు మనం ఆర్మ్ హోల్ బ్యాక్ పరిచి ఒకసారి ఎంత వస్తుంది అనేది మనం చూద్దాం. మనం ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి మనం కట్ చేసాం కదా, మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొకసారి కరెక్ట్గా మార్క్ చేసుకుందాం. బ్యాక్తో పాటు సమానంగా మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక టిప్ నేను మీకు చెప్తాను. చిన్న చిన్న టిప్స్ నేను చెప్తున్నాను, అవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి మీరు వీడియో చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే మనం అలా స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకుంటాం. స్ట్రైట్గా ఇటు నుంచి ఒక నిలువులో స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకుంటాం. కొంతమంది మార్పు గీసుకోకుండా దాన్ని అలా తీసుకొచ్చి ఒక షేప్లో దాన్ని తీసుకొచ్చి కటింగ్ చేసేస్తారు. లోతు 30 ఇంచో తీసుకొని దాన్ని కటింగ్ చేస్తారు. అంటే మార్క్ వేయకుండా చాలామంది చూస్తున్నాను నేను, స్కేల్తో మార్క్ వేయరు, ఉజ్జాయింపుగా అలా కటింగ్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు అదేమవుతుంది, ఫ్రంట్ లోపలికి లాక్కుంటూ ఉంటుంది. లోపలికి లాక్కొని అది కరెక్ట్గా రాదు. కరెక్ట్గా ఫ్రంట్ బెల్ట్ కరెక్ట్గా రాదు. అది ఎందుకనంటే మనం జంప్గా మార్కు అలా వేసి క్రాస్లో రౌండ్గా వేసాం, కానీ స్కేల్తో మీరు చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. స్కేల్తో మీరు మార్క్ వేసుకున్నప్పుడు పైన షోల్డర్ దగ్గర ఎంత అయితే ఉందో దానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి కిందకి మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఆ పైనుంచి కింద వరకు ఒక మార్క్ గీసుకోండి స్ట్రైట్గా. చూసారా, స్ట్రైట్గా మనకి దానికి దీనికి ఒక పావించి తేడా వచ్చింది. ఈ పావించి వేసుకున్న తర్వాత లోపలికి లాగేస్తూ ఉంటుంది అన్నమాట. బ్లౌజ్లో పావించి పాయింట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. చిన్నది చాలు, మాకు టైట్ అయిపోయింది, పట్టేసింది, ఇక్కడ ముడతలు వస్తున్నాయి, జాకెట్ ఏకం చెడగొట్టేశారు అంటారు. ఆ చిన్న ఒక కుట్టు కోసమే, అది ఒక కుట్టేస్తే సరిపోతుంది. అందుకని మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. సరే, కరెక్ట్గా 9.5 ఇప్పుడు సరిపోయింది. అటు నిలువుగా ఒక మార్క్ వేసాం, అడ్డంగా ఒక మార్క్ వేసాం. అప్పుడు దాన్ని ఆపించి లోతుకి మార్క్ వేసుకొని కరెక్ట్గా అది 4వ వంతు వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్కి మనం అమ్మోలు 2వ భాగం మనం పెట్టుకున్నాం. 18.5, 9.5 మనం పెట్టాం, కరెక్ట్గా వచ్చింది.
ఇది ఒక టిప్పు మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న వాటిలోనే మొత్తం జాకెట్ అంతా పోయిందని అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. అదొక కుట్టేస్తే మనకి సెట్ అయిపోద్ది. కనుక కస్టమర్లతో మనం మాట పడకుండా ఉండాలంటే చిన్నవి కూడా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఆ ఇంచున్నర మార్క్ చేసుకుని ఇటు ఇంచున్నర కరెక్ట్గా షేప్ వస్తుంది. లేదు మాకు పాయింట్గా ఉండకూడదు అని అనుకున్నప్పుడు మనం దాన్ని 2 ఇంచీలు అటు పైన 2 ఇంచీలకి పెట్టుకుని మార్క్ చేసుకొని యువతలో ఒక 2 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ హుక్కుల దగ్గర షేప్లు అప్పుడు దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగినట్లుగా సరిపోద్ది. అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, అదొక టిప్పు. వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి మనం చెయ్యాలి. ఇప్పుడు కత్తిరితో దాన్ని మార్క్ చేసుకోండి, 3 మార్కులు. ఇది మనకు అలవాటు లేకపోతే వేలు పెట్టి మనం కింద మార్క్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. 2 బ్లౌజులు ఒకేసారి మనం కటింగ్ చేసుకుంటున్నాం. 2 కంటే ఎక్కువ కట్ చేయొద్దు, ఒక 3, 4 ఉన్నా కూడా. ఎందుకంటే పావించి అలాగా మిగతా కింద ఉన్నటువంటి తేడా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అవి లూజ్ వస్తాయి అన్నమాట. 2 కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. లేదు మాకు తెలుసండి, మేము మొత్తం 5, 6 అయినా ఒకేసారి కటింగ్ చేసేస్తాం, ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు మనం షేప్ పట్టీలు చూద్దాం. ఇప్పుడు సైడ్ ఆమోల దగ్గర మనం కరెక్ట్గా మార్క్ దగ్గర ఇవి పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి, పైన ఖర్చు వదిలేసి కింద కరెక్ట్గా పెట్టుకున్నాం. 2.5 ఉంది అది. మీకు అర్థం అవటానికి నేను నెంబర్లు కూడా వేస్తున్నాను అక్కడ, అందు గురించి. ఆ 2.5 మనం గుర్తుపెట్టుకుందాం. 2.5 గుర్తుపెట్టుకొని షేప్ పట్టి నడుము ఎంత ఉందో, నడుములో 4వ భాగం 35, నడుము 4వ భాగాన్ని మనం ఇప్పుడు ఆ పార్ట్కి మనం పెట్టుకుంటున్నాం. 8.30 పెట్టుకొని అక్కడి నుంచి ఖర్చు కోసం 1 ఇంచున్నర సైడ్ మనం పెట్టుకుంటాం. ఆ ఇంచున్నర ఖర్చు కోసం పెట్టిన దగ్గర మనం బ్యాక్ సైడ్ చూసాం కదా 2.5, ఆ 2.5 అక్కడ మనం పెట్టాలి. ఇక్కడ 3.5 పెడుతున్నాను ఫ్రంట్ ఉక్కు పట్టి దగ్గర. నేను సెంటర్లో 2.5 చూడండి, అక్కడ 2.5 పెడుతున్నాను మళ్ళీ కరెక్ట్గా. ఇక్కడ 2.5 సెంటర్లో 2.5 పెట్టాను. ఆ ప్రకారంగా మనం మార్క్ వేసుకొని షేప్ పట్టీలు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, చిన్న చిన్న టిప్స్ మధ్యలో నేను చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, తెలుగులో కామెంట్స్ పెట్టండి. కొన్ని ఇంగ్లీష్లో పెడుతున్నారు, నాకైతే అవి అర్థం అవ్వట్లేదు. కొంచెం తెలుగులో మీరు కామెంట్స్ పెట్టండి. కనుక మరో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అందరికీ బాయ్.